పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏకంగా 207 స్థానాల్లో ఘన విజయం సాధించడం చారిత్రాత్మకమని, ఇది జాతీయవాదానికి దక్కిన విజయమని బీజేపీ మైనార్టీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ భాషా కొనియాడారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చూపిన చొరవ వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తరపు నుంచి మీకు ఆహ్వానం పలుకుతూ, ఇది నా మొదటి ప్రెస్ మీట్. ఇది భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మొదటి కార్యక్రమం. ఈ సపోర్టు మీడియా తరపు నుంచి ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా టీం, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మా స్టేట్ టీం వాళ్ళకు కూడా ఆహ్వానం పలుకుతూ, ఈరోజు ప్రెస్ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ గురించి మాత్రమే మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో 207 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీకి వెళ్ళడం చాలా గొప్ప విషయం. దీనికి ఎంతోమంది కృషి చేశారు. దాంతోపాటు ఈరోజు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, ఆపరేషన్ సింధూర్ జరిగి కరెక్ట్గా 1 year అవుతుంది. భారతదేశంలోకి ఏ ఉగ్రముఖ కూడా రాకుండా ఉండే విధంగా, భారతదేశంలోకి ఎవరైనా అడుగు పెడితే కనుక సహించం మేము. భారతదేశంలో ఎలాంటి వాళ్ళకి కూడా, బయట వాళ్ళకి, ముఖ్యంగా ఉగ్రవాదుల స్థానం లేకుండా చేయడంలో మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ముందుంటారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయవాదాన్ని పురస్కరించుకుంటుంది. అలాగే ఆ వాదాన్ని పురస్కరించడంలో ఎవరైనా సరే ఉగ్రవాదులు మన దేశంలో అడుగు పెడితే కనుక వాళ్ళని తుడిమట్టించడంలో ముందుండే పార్టీ ఏది ఉందంటే భారతీయ జనతా పార్టీ. దాంట్లో భాగంగానే ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర మోకల్ని పాకిస్తాన్లోకి వెళ్ళి ఆ స్థావరాల్లో మట్టు కనిపించిన దేశం మన భారతదేశం. ముస్లిమ్స్ కూడా ఈ రోజు నేను చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను, వాళ్ళందరికీ సలాం చేస్తున్నాను. ఇలాంటి భారతీయులు, జాతీయవాదం ఉన్న వాళ్ళు, ముస్లిమ్స్ మనకు అండగా ఉన్నంత కాలం భారతదేశంలోకి ఏ ఉగ్రమూతకు కూడా రావడానికి అవకాశం లేదు. వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. రానున్న రోజుల్లో మోడీ గారికి ముస్లిమ్స్, ముఖ్యంగా మైనార్టీస్ అందరూ కూడా సపోర్ట్ ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దాంట్లో భాగంగానే ఈ పశ్చిమ బెంగాల్లో వచ్చిన రిజల్ట్. ఓటు బ్యాంకు కోసం వాడుకున్న ఏ రాజకీయ పార్టీ కూడా రానున్న రోజులు సమాధి కట్టడమే. ఎందుకంటే ఓటు బ్యాంకు కోసం ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ సమాధి కట్టేశాం. దాంతోపాటు తృణమూల కాంగ్రెస్ కూడా ఇంక లేదు. ఇప్పుడు అలాంటి ఉద్దేశాలు ఉన్న ఏ పార్టీకి అసలు చెప్పే గట్టి సందేశం ఏంటంటే, ఓటు బ్యాంకింగ్ కింద కాదు, మైనార్టీస్ని డెవలప్ చేయండి. మైనార్టీ ఎదుగు కోసం పనిచేస్తే కనుక తప్పకుండా మైనార్టీస్ మీతో ఉంటారన్న మెసేజ్ మోడీ గారికి మేము చూపించాం. మోడీ గారు కూడా మాకు తోడుంటున్నారు. 2012 అంటే 12 సంవత్సరాలు మోడీ గారు వచ్చి ఎక్కడా కూడా మైనార్టీస్ని తక్కువ చేసి మాట్లాడడం కానీ, మైనార్టీస్ మీద దాడి చేయడం కానీ ఎక్కడా జరగలేదు. ఇదంతా అపోహ. ఏంటంటే బీజేపీ వస్తే మైనార్టీని పంపించేస్తారు. ఎందుకు పంపిస్తారు? పశ్చిమ బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్ సపోర్ట్ చేశారు మనకి. పశ్చిమ బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్కి తోడుగా బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిమ్స్ వచ్చి గొడవలు క్రియేట్ చేసి అక్కడ న్యూసెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు పారిపోతున్నారు ఈరోజు పశ్చిమ బెంగాల్ నుంచి. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఉన్న ముస్లిమ్స్ ఎవరు పారిపోవట్లేదు. వేరే దేశాల నుంచి వచ్చిన ముస్లిమ్స్ ఈరోజు పారిపోయి, ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు అన్నింటి కాదు, అవన్నీ బయట తీస్తారని భయపడి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. సో భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆంధ్రప్రదేశ్ చెప్పేది ఏంటంటే, ఈ రోజు నుంచి, అంటే ఈ పశ్చిమ బెంగాల్ రిజల్ట్ తెలియజేస్తుంది, ఈ రోజు నుంచి మోడీ గారికి భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఇప్పుడు అండగా ఉంటుంది. అలాగే మైనార్టీస్ అందరూ నాకు సపోర్ట్ ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్పడానికి ఆనందిస్తున్నాను. దాంతోపాటు రానున్న రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి మైనార్టీ మోర్చా పరంగా కార్యక్రమాలు చేసుకుంటూ మైనార్టీస్ దగ్గర అవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. దానికి తగ్గట్టుగానే మా రాష్ట్ర రథసారథి శ్రీ పివేణి మాధవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంతో కార్యక్రమంగానే ఆయన చేస్తున్న ప్రతి పనిలో కూడా